మీరు పూజకు నేలపై పడిన పువ్వులను ఉపయోగించకూడదు. దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చంప, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. మీరు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవునికి సమర్పించాలి. నీళ్లతో కడిగిన పూలు, ఎడమ చేతి నుండి కోసిన పూలను దేవునికి వాడకూడదు. అలాగే సువాసన లేని, దుర్వాసన వెదజల్లుతున్న పూలు, రేకులు రాలిపోయిన పువ్వులు, అపరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులు దేవునికి పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు. పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి. నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గరే వదిలేయడం ఏ విధంగానూ మంచిది కాదు అని పండితులు చెబుతున్నారు. పూజల సగం వెలిగి ఆరిపోయిన ఒత్తిని తిరిగి వెలిగించకూడదు. తిరిగి దీపారాధన ప్రమిద కాని, కుందులు గాని శుభ్రపరిచి తర్వాతనే దీపం వెలిగించాలి. చాలామంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ముగ్గులు వేయరు. అయితే ఆ పూజ గదిలో ముగ్గు వేసి ఇంట్లో పూజ చేస్తే మీకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. మీ ఇంటి పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిశ దేవునికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే మీ ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉంటే మీకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం పూజ గదిని శుభ్రం చేయాలి. దుమ్ము ధూళి ఉండకుండా చూసుకోవాలి. ప్రతిరోజు పూజ చేసే సమయంలో తాజా పువ్వులను మాత్రమే దేవుని ఫోటోలపై పెట్టాలి. వాడిపోయిన పువ్వులను పూజకు వాడకూడదు. పూజలో ఉపయోగించే తులసి దళాలను కోయాలంటే మగవారు మాత్రమే కోయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహమైన ఆడవారు తులసి దళాలను కోయకూడదు. దీపం వెలుగులో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి పూజలో వెలిగించే దీపానికి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. పూజలో వెలిగించే దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది.